ఇక్కడ యేసు ప్రభువు పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయన బయటకు రాకుండా అపవాది ఆ యొక్క సమాధికి అడ్డుగా వేయబడినటువంటి రాయిని అడ్డముగా వాడు ఉపయోగిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా నీ స్థితి నుండి బయటికి రాకుండా, నీ ఆర్థికమైనటువంటి ఇబ్బందుల నుండి నీవు బయటకు రాకుండా, నీ కుటుంబ సమస్యలలో నుండి నీవు బయటకు రాకుండా, నీవు పాపములో ఉంటున్నటువంటి స్థితి నుండి బయటకు రాకుండా, నీ అనారోగ్య స్థితి నుండి నీవు బయటికి రాకుండా, నీ యొక్క అప్పుల స్థితి నుండి నీవు బయటకు రాకుండా అపవాది ఎప్పుడు కూడా అడ్డురాళ్లను వేస్తూనే ఉంటాడు. ఉన్నారా ఎవరైనా అలాంటి స్థితిలో ఉంటున్నటువంటి వారు? అయ్యో, నా జీవితంలో ఈ యొక్క అడ్డురాళ్ళు ఎందుకో, ఎంత ప్రయత్నించినా ఈ అడ్డురాళ్ళు దాటి నేను రాలేకపోతున్నాను, ఎంత చేసినా ఈ అడ్డురాళ్ళు నా జీవితంలో అడ్డుగానే ఉన్నాయని ఒకవేళ నీ జీవితంలో నీవు అనుకుంటూ ఉంటే, ఈరోజు నీ యొక్క స్థితికి జవాబు ఉన్నది, నీ యొక్క స్థితికి ద్వారము ఉన్నది. ఏ రాయి అయితే పెద్దదని వీరు భయపడ్డారో, ఏ రాయినైతే అపవాది ఉపయోగించి యేసు ప్రభు సమాధి ద్వారానికి అడ్డుగా వేసి దానికి ముద్రను వేశాడో, ఆ రాయి కంటే దేవుడు శక్తి కలిగినటువంటి వాడని, ఆ రాయి కంటే దేవుడు పెద్దవాడని, ఆ రాయి నీ జీవితంలో ఎంత మాత్రమో అడ్డు కాదని తెలియజేయడానికే దేవుడు పరలోకము నుండి దూతను పంపించి ఆ రాయిని పొర్లించి ఆ రాయి మీద ఆయన కూర్చునేటట్లు చేశాడు. హల్లెలూయా. నీ సమస్య కంటే దేవుడు గొప్పవాడు, నీ పరిస్థితుల కంటే దేవుడు గొప్పవాడు. నీ వెళ్తున్నటువంటి కష్ట దుఃఖ ఇరుకులు ఇబ్బందులు సమస్యల కంటే నీ దేవుడు గొప్పవాడని ఆయన ఎప్పుడు కూడా రుజువు చేస్తూనే ఉంటాడు. అయితే నీవు విశ్వాసంతో ఆయన్ను వెంబడించాలి. ఆ స్త్రీలు వారి యొక్క యాత్రను, వారి యొక్క ప్రయాణమును, వారి యొక్క విశ్వాస జీవితాన్ని అపవాది సందేహాన్ని తీసుకొని వచ్చిన వెంటనే ఆపివేయలేదు, ఆగిపోలేదు, తిరిగి వెనుకకు వెళ్ళిపోలేదు. వారు విశ్వాసంతో ముందుకు వెళ్ళారు, అద్భుతాన్ని చూశారు. సరే, ఈ యొక్క ఈస్టర్ సండే యొక్క అంశము ఏమిటంటే, రాయిని అడ్డుగా వాడేవాడు, రాయిని అడ్డు లేకుండా వాడేవాడు. గమనించండి, మన యొక్క ధ్యానాంశము ఏమిటంటే, రాయిని అడ్డుగా వాడేవాడు, రాయిని అడ్డు లేకుండా వాడేవాడు. మనము ఎవరము? మనము ఏ జాబితా కిందకి వస్తాం? రాయిని మనము అడ్డుగా వాడుతున్నటువంటి జాబితా కిందికి వస్తామా, లేకపోతే రాయిని అడ్డు లేకుండా వాడేటువంటి జాబితా క్రిందికి వస్తామా అని ఈ యొక్క ఈస్టర్ సండే నందు మనము పరిశీలన చేసుకోవాలి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే, అపవాది యేసు ప్రభువుల వారు పునరుద్ధానుడు అవుతాడు అని ఎరిగినటువంటి నాటి నుండి కూడా యేసు ప్రభు యొక్క పునరుద్ధానమును అడ్డుకోవడానికి వాడు అనేకమైనటువంటి పన్నాగములు పన్నినాడు. అయితే ఒక 3 విషయాలను మనము ధ్యానించి, అపవాది ఏ విధముగా యేసు ప్రభు యొక్క పునరుద్ధానమును అడ్డుకొనడానికి ప్రయత్నం చేశాడు, ఏ విధముగా యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఆయన పునరుద్ధాన శక్తిని చూడకుండా అడ్డుకుంటాడు, ఏ విధముగా ఈ లోక సంబంధమైనటువంటి విషయములను ఉపయోగించి ఆత్మ సంబంధులమైనటువంటి మనలను అపవాది అడ్డుకుంటాడు అన్నటువంటి 3 విషయాలను
మనం క్లుప్తంగా మొదట ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 66వ వచనంలో దేవుని వాక్యము ఈ విధముగా సెలవిచ్చుచున్నది. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. యేసు ప్రభువుల వారు సమస్త మానవుల యొక్క రక్షణ కొరకై ఆయన పరలోకము నుండి ఈ యొక్క భూమి మీదకి వచ్చారు. ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి మీకు అసలు యేసు ప్రభువు ఎందుకు చనిపోయాడు, ఎందుకు తిరిగి లేచాడు అన్నటువంటి అవగాహన మీకు లేకపోతే నేను ముందుగా దాన్ని గురించి క్లుప్తంగా చెప్పాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క మైక్ బయటికి కూడా వినిపిస్తోంది. ఈ మాటలు చాలామంది వారి వారి ఇళ్లలో నుండి వింటూ ఉన్నారు. చాలామంది వారి ఇంట్లో పని చేసుకుంటూ, చాలామంది వారి యొక్క పడకల మీద పడుకొని చాలామంది ఈ మాటలు వింటూ ఉన్నారు. ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి వారి జీవితంలో, ఇక్కడ కూర్చున్నటువంటి మీ జీవితాలలో అసలు యేసు ప్రభువు ఎందుకు చనిపోయాడు, ఎందుకు లేచాడు అన్నటువంటి ప్రశ్నను మీరు కలిగి ఉంటే, యేసు ప్రభువుల వారు సమస్త మానవుల రక్షణ కొరకై ఆయన పరలోకము నుండి ఈ యొక్క భూమి మీదకి వచ్చారు. మనకు అనారోగ్యం వస్తే, ఒకవేళ జ్వరమే వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? జ్వరము తగ్గడానికి ఏ పారాసిటమాలో లేకపోతే డోలో 650నో ఏదో ఒకటి వేసుకుంటాం, మాత్ర. అంతేగాని ఆ మాత్ర ఎవరు చేశారు, ఆ మాత్ర ఏ దేశం నుండి వచ్చింది, ఆ మాత్ర ఏ షాపులో అమ్ముతూ ఉన్నారు అని మనం ఏమన్నా చూస్తామా? ఏమీ చూడము. జ్వరం కాబట్టి మనకే తెలుసు ఏం మాత్ర వేసుకోవాలో. లేదు ఇంకా ఎక్కువ జ్వరం వస్తే ఒకవేళ డాక్టర్ దగ్గరికి పోతే ఆయన ఫలాని మెడిసిన్ తీసుకోవాలి, ట్యాబ్లెట్ తీసుకోవాలి అని చెబితే మనం దాన్ని తీసుకొని వేసుకుంటాం. వేసుకుంటే తగ్గిపోతుంది. అదేవిధంగా ఎందుకు యేసు ప్రభువు మనుష్యుల కొరకు, మనుషుల రక్షణ కొరకు వచ్చాడంటే, మనుషులందరూ కూడా పాపం అన్నటువంటి వ్యాధి చేత బాధపడుతూనే ఉన్నారు. ఆ పాపం అన్నటువంటి వ్యాధికి మెడిసిన్గా యేసు ప్రభువుల వారు ఈ యొక్క లోకంలోనికి వచ్చారు. హల్లెలూయా. ఏ విధంగా అయితే జ్వరము తగ్గడానికి జ్వరమును తగ్గించేటువంటి ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు మనకు జ్వరము తగ్గిపోతూ ఉందో, అదే విధముగా పాపములో ఉంటున్నటువంటి మనలందరినీ కూడా రక్షించడానికి ఆయన ఒక ట్యాబ్లెట్గా, ఒక మెడిసిన్గా ఆయన ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మాత్రమే మనిషి యొక్క పాపానికి క్షమాపణ, మనిషి యొక్క పాపములకు పరిహారార్థం. కాబట్టి ఆయన శిలువలో చనిపోయాడు. చాలామంది అనుకుంటారు ఆయనకు చేత కాక చనిపోయాడు అనుకుంటారు. నో, ఆయనకు చేత కాక కాదు, ఆయన చనిపోవడానికే పుట్టాడు. హల్లెలూయా. ఆయన ఎందుకు చనిపోయాడంటే మన పాపముల కొరకు చనిపోయాడు. ఆయన చనిపోవుట మాత్రమే కాదు, ప్రతి మనిషి యొక్క జీవితము వారి యొక్క పుట్టుకతో ప్రారంభమై వారి యొక్క మరణముతో ముగిస్తుంది. అయితే యేసు ప్రభువుల వారి యొక్క జీవిత చరిత్రను మనము చూచినట్లయితే ఆయన పుట్టుక, ఆయన మరణము మాత్రమే కాదు, ఆయన పునరుద్ధానం ఉంది, ఆయన ఆరోహణం ఉంది, ఆయన తిరిగి ఈ భూమి మీదకి వచ్చేటువంటి రాకడ కూడా ఉన్నది. ఈ యొక్క పునరుద్ధానము అన్నటువంటిది మన యొక్క విశ్వాస జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యేసు ప్రభువుల వారు ఒకవేళ మన పాపముల కొరకు చనిపోయి తిరిగి లేవకుండా ఉంటే మన పాపములకు క్షమాపణ దొరికేదేమో,
అయితే మనము పాపములోనే బ్రతికేటువంటి వారము. ఆయన ఎందుకు పునరుద్ధానుడయ్యాడంటే మన పాపములను క్షమించుట మాత్రమే ఆయన చిత్తం కాదు, మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయడమే ఆయన యొక్క ఉద్దేశము కాదు. మన పాపముల నుండి మనల్ని రక్షించుట మాత్రమే ఆయనకు ఇష్టము కూడా కాదు. మన పాపముల నుండి మనల్ని రక్షించాలి, మన పాపములను క్షమించాలి, మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయాలి. అంత మాత్రమే కాదు, మనము కూడా పాపము చేయకుండా ఆయన వలె పరిశుద్ధంగా జీవించాలి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచాలి. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ఎందుకంటే పాపులముగా ఉన్నటువంటి మనలను క్షమించి ఆయన వలె పరిశుద్ధులముగా జీవింపజేయడానికి ఆయన తిరిగి లేచాడు. ఆయన యొక్క పునరుద్ధాన శక్తిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఒక పాపిని ఆయన పరిశుద్ధంగా మారుస్తాడు. అందుకోసమని ఆది నుండి కూడా అపవాది ఆ పునరుద్ధానుడైనటువంటి యేసు బయటకు రాకుండా అడ్డుకుంటూ ఉన్నాడు. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగములో యేసు ప్రభువులు వారు సమస్త మానవుల కొరకు శిలువ మీద చనిపోయిన తరువాత ఆయనను ఒక సమాధిలో పెట్టారు. ఆ యొక్క సమాధి ద్వారమునకు ఒక రాయిని పొర్లించారు. అయితే యేసు ప్రభువులు వారు ఈ భూమి మీద మానవునిగా బ్రతికినటువంటి దినాలలోనే ఆయన చెప్పారు ఏమనంటే, నేను సమస్త మానవుల పాపముల కొరకు చనిపోతాను, అయితే తిరిగి 3వ దినమున లేస్తానని. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు ఆ యొక్క పిలాతు రాజు దగ్గరికి వెళ్ళి వారు అన్నారు, ఇదిగో ఆ యేసు ప్రభువు చనిపోయినటువంటి తరువాత ఆయన తిరిగి లేస్తానన్నాడు. ఆయన తిరిగి లేవకుండా మనము ఏదో ఒకటి చెయ్యాలి. అప్పుడు అక్కడ వారు ఏం చేశారంటే ఆ యొక్క రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేశారు. ఇక్కడ మొట్టమొదటిగా పునరుద్ధానుడైనటువంటి యేసు బయటకు రాకుండా అపవాది ఏం చేస్తున్నాడంటే సమాధి ద్వారమునకు పొర్లించబడినటువంటి రాయిని ఒక అడ్డుగా ఉపయోగిస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా మన యొక్క స్థితి నుండి మనము బయటికి రాకుండా అపవాది అనేకమైనటువంటి రాళ్లను అడ్డుగా ఉపయోగిస్తాడు. మన యొక్క స్థితి నుండి బయటకు రావడం అపవాదికి ఇష్టములే. మనము పాపములోనే చనిపోవాలని అపవాది యొక్క ప్రణాళిక. అందుకే దేవుడు మానవుణ్ణి పరిశుద్ధునిగా సృష్టించినప్పటికీ మనిషి పాపము చేసేటట్లు చేసి మనిషి అదే పాపములో చనిపోవాలని అపవాది ఆది నుండి కూడా పన్నాగములు పన్నుతూనే వస్తూ ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభువు పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయన బయటకు రాకుండా అపవాది ఆ యొక్క సమాధికి అడ్డుగా వేయబడినటువంటి రాయిని అడ్డముగా వాడు ఉపయోగిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా నీ స్థితి నుండి బయటికి రాకుండా, నీ ఆర్థికమైనటువంటి ఇబ్బందుల నుండి నీవు బయటకు రాకుండా, నీ కుటుంబ సమస్యలలో ఉంటున్నటువంటి ఆ స్థితి నుండి నీవు బయటకు రాకుండా, నీవు పాపములో ఉంటున్నటువంటి స్థితి నుండి బయటకు రాకుండా, నీ అనారోగ్య స్థితి నుండి నీవు బయటికి రాకుండా, నీ యొక్క అప్పుల స్థితి నుండి నీవు బయటకు రాకుండా అపవాది ఎప్పుడు కూడా అడ్డురాళ్లను వేస్తూనే ఉంటాడు. ఉన్నారా ఎవరైనా అలాంటి స్థితిలో ఉంటున్నటువంటి వారు? అయ్యో నా జీవితంలో ఈ యొక్క అడ్డురాళ్ళు ఎందుకో, ఎంత ప్రయత్నించినా ఈ అడ్డురాళ్ళు దాటి నేను రాలేకపోతున్నాను, ఎంత చేసినా ఈ అడ్డురాళ్ళు నా జీవితంలో అడ్డుగానే ఉన్నాయని ఒకవేళ నీ జీవితంలో నీవు అనుకుంటూ ఉంటే ఈరోజు నీ యొక్క స్థితికి జవాబు ఉన్నది, నీ యొక్క స్థితికి ద్వారము ఉన్నది.
అపవాది ఒకవేళ నీ ద్వారానికి అడ్డురాయిని వేసి ఉండవచ్చు. అయితే ఆ యొక్క పరిస్థితి నుండి దేవుడు నేను బయటికి తీసుకొని రావాలని ఇష్టపడుతున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయం 4వ వచనంలో మనము చూసినట్లయితే ఇక్కడ అపవాది పునరుద్ధానుడైన యేసును మనము చూడకుండా ఎలా అడ్డు రాయిని వేస్తున్నాడో మనము చూస్తాం. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. 3వ వచనాన్ని కూడా చదువుదాం. సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. కొంతమంది స్త్రీలు ఆదివారము తెల్లవారుజామున యేసు ప్రభువుని ఏ సమాధిలో అయితే ఉంచారో ఆ సమాధిని చూడ్డానికి వారు వెళ్తూ ఉన్నారు. అయితే వారికి మధ్యలో ఒక సందేహం వచ్చింది. అపవాది వారిలో ఒక ఆలోచనను కలుగజేశాడు. ఏమిటి ఆలోచన అంటే, ఆయన సమాధికి అడ్డుగా వేయబడినటువంటి రాయి ఎంతో పెద్దది కదా, ఆ రాయిని ఎవరు పొర్లించగలరు? అంటే మధ్యలోనే వారు వెనుకకు వెళ్ళిపోయేటట్లు అపవాది చేస్తున్నాడు. చూడండి, మొదటిగా పునరుద్ధానుడైన యేసు బయటకు రాకుండా ఆ యొక్క రాయికి అపవాది అక్కడ ముద్రను వేశాడు. ఆ యొక్క అడ్డు రాయిని అడ్డుగా వాడుకున్నాడు. ఇక్కడ పునరుద్ధానుడైన యేసును విశ్వాసులు చూడకుండా ఆ రాయి అడ్డుగా ఉన్నది కదా, మీరు ఎలా యేసు దగ్గరికి వెళ్ళగలరని వారిలో సందేహాన్ని పుట్టిస్తూ ఉన్నాడు. అయితే దేవునికి స్తోత్రం, నీ జీవితంలో నీ వెళ్తున్నటువంటి ప్రతి పరిస్థితిలో నీ కంటికి అపవాది సమస్యను పెద్దగా చూపిస్తూ ఉన్నా నీ కంటికి కనిపించని దేవుని యొక్క హస్తం మరొక వైపు పనిచేస్తూనే ఉంది. హల్లెలూయా. వారు అనుకుంటూ ఉన్నారు ఆ పెద్ద రాయిని ఎవరు తొలగించగలరని. అయితే వారు ఆ రాయి దగ్గరికి వచ్చినప్పుడు, ఆ సమాధి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ వారు చూస్తూ ఉన్నారు, దానికి అడ్డుగా ఉన్నటువంటి రాయి ఏమైందంట? తొలగించబడింది. అసలు యేసు ప్రభువుల వారు పునరుద్ధానుడుగా బయటికి రావడానికి ఆ రాయి అడ్డా అండి? పునరుద్ధానుడైనటువంటి యేసు బయటికి రావడానికి ఆ రాయి అడ్డే కాదు. ఎందుకంటే దాని తర్వాత జరిగినటువంటి సంఘటనలలో మనము చూస్తాము, ఆయన శిష్యులు 4 గోడల మధ్యలో భయపడుతూ ఉన్నప్పుడు, ఆ యొక్క ఇంటి తలుపులు వేయబడినప్పుడు యేసు ప్రభువుల వారు వారి మధ్యలోనికి వచ్చి నిలువబడ్డారు. అంటే ఆయనకు ద్వారం అవసరం లేదు. ఆ సమాధి రాయి అడ్డుగా ఉన్నా యేసు బయటికి రాగలడు. హల్లెలూయా. అదే పునరుద్ధాన యొక్క శక్తి. ఎలాంటి అడ్డంకులను అపవాది వేసినా ఏ అడ్డు కూడా పునరుద్ధాన శక్తికి అడ్డు కాదు. అయితే అపవాది ఏదో ఒక విధంగా ఆ పునరుద్ధాన శక్తిని అడ్డుకోవాలని అడ్డురాళ్లను వేస్తూనే ఉంటాడు. పునరుద్ధాన శక్తిని గురించి మనం తెలుసుకోకపోతే మనము భయపడతాం, దిగులు చెందుతాం, ఆ స్థితిలో కుమిలిపోతాం, కలవరపడతాం. ఈ స్త్రీలు కూడా వారు బయలుదేరారు. వారికి కూడా అపవాది ఆ తలంపును తీసుకొని వచ్చింది. ఆ రాయి చాలా పెద్దది, దాన్ని ఎవడు తీస్తాడు? అయితే వారు ముందుకు వెళ్ళారు, ఆ సందేహంలో ముందుకు వెళ్ళారు. ఆ యొక్క అడ్డురాయి కనిపిస్తూ ఉన్న వారు యేసు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు వారి జీవితంలో అద్భుతం చూశారు. నీ జీవితంలో కూడా అపవాది అనేకమైనటువంటి అడ్డురాళ్లను నీ ముందుకు తీసుకొని రావచ్చు, నీ ద్వారానికి అడ్డుగా వేసి ఉండవచ్చు. అయితే నీవు ఆ రాళ్లను చూడద్దు, యేసు వైపు చూడు. యేసు వైపు చూచి నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళినట్లయితే అక్కడ దేవుని యొక్క అద్భుత కార్యాన్ని మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనంలో ఇక్కడ దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అక్కడ జరిగినటువంటి అద్భుతం ఏమిటంటే, ఇదిగో ప్రభువు దూత
పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. చాలు చూడండి, ఎప్పుడైతే ఆ సందేహం కలిగిన, ఆ కలత కలిగిన, ఆ కలవరంలో కూడా ఆ స్త్రీలు యేసు ఉన్నటువంటి స్థలానికి వెళ్ళాలని తీర్మానం చేసుకున్నారో అప్పుడు వారి జీవితాలలో ఒక అద్భుతమైనటువంటి సంఘటనను చూస్తూ ఉన్నారు. ఏమిటి ఆ యొక్క అద్భుతమైనటువంటి సంఘటన అంటే, ఏ పెద్ద రాయి అయితే యేసు ఉంటున్నటువంటి సమాధి ద్వారానికి అడ్డుగా వేయబడిందో ఆ పెద్ద రాయిని పరలోకము నుండి వచ్చినటువంటి దూత పొర్లించి ఏం చేస్తుందంటే, ఆ దూత ఆ రాయి మీద కూర్చునింది. అది దేనికి సాదృశ్యం అంటే, ఆ పెద్ద రాయి కంటే ఆ దేవుని శక్తి ఎంతో గొప్పది, పెద్దది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని. ఏ రాయి అయితే పెద్దదని వీరు భయపడ్డారో, ఏ రాయినైతే అపవాది ఉపయోగించి యేసు ప్రభు సమాధి ద్వారానికి అడ్డుగా వేసి దానికి ముద్రను వేశాడో, ఆ రాయి కంటే దేవుడు శక్తి కలిగినటువంటి వాడని, ఆ రాయి కంటే దేవుడు పెద్దవాడని, ఆ రాయి నీ జీవితంలో ఎంత మాత్రమో అడ్డు కాదని తెలియజేయడానికే దేవుడు పరలోకము నుండి దూతను పంపించి ఆ రాయిని పొర్లించి ఆ రాయి మీద ఆయన కూర్చునేటట్లు చేశాడు. హల్లెలూయా. నీ సమస్య కంటే దేవుడు గొప్పవాడు, నీ పరిస్థితుల కంటే దేవుడు గొప్పవాడు, నీ వెళ్తున్నటువంటి కష్ట దుఃఖ ఇరుకులు ఇబ్బందులు సమస్యల కంటే నీ దేవుడు గొప్పవాడని ఆయన ఎప్పుడు కూడా రుజువు చేస్తూనే ఉంటాడు. అయితే నీవు విశ్వాసంతో ఆయన్ను వెంబడించాలి. ఆ స్త్రీలు వారి యొక్క యాత్రను, వారి యొక్క ప్రయాణమును, వారి యొక్క విశ్వాస జీవితాన్ని అపవాది సందేహాన్ని తీసుకొని వచ్చిన వెంటనే ఆపివేయలేదు, ఆగిపోలేదు, తిరిగి వెనుకకు వెళ్ళిపోలేదు. వారు విశ్వాసంతో ముందుకు వెళ్ళారు, అద్భుతాన్ని చూశారు. మూడవదిగా మనం ఏమర్థం చేసుకోవాలంటే, అపవాది మనకు వేసేటువంటి అడ్డులు మనకు పెద్దవిగా కనిపిస్తాయి, కానీ అవి ఎంత మాత్రము కూడా దేవుని దృష్టిలో పెద్దవి కానే కాదు. చూడండి, అసలు ఈ యొక్క యేసు ప్రభువుని వారు ఎక్కడ పెట్టారు అని మనం చూసినట్లయితే, అపవాది ఎలా అడ్డుకోవాలని ప్రయత్నం చేశాడని చూసినట్లయితే, మార్కు సువార్త 15వ అధ్యాయం 46వ వచనాన్ని మనం చదువుదాం. అతడు నారబట్టకుని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి, చూడండి, బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. యేసు ప్రభువు ఎక్కడ ఉంచబడ్డారంటే బండలో తొలిపించినటువంటి సమాధిలో పెట్టబడ్డారు. అసలు ఈ యేసు ప్రభువుల వారు ఎవరు? ఈయనకు రాయిని అడ్డుగా పెట్టారే, అసలు ఈ రాయి ఆయనకు అడ్డవుతుందా అని మనము చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 10వ అధ్యాయం 4వ వచనంలో అంటూ ఉన్నారు, ఇశ్రాయేలీయులు ఏ బండ నుండైతే పానాన్ని త్రాగారో, ఏ బండ నుండైతే వారు నీటిని త్రాగారో ఆ యొక్క బండే క్రీస్తని ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ బండలో తొలిపించినటువంటి సమాధిలో వీరు ఎవరిని పెడుతున్నారంటే బండనే పెడుతూ ఉన్నారు. బండ అయినటువంటి క్రీస్తును ఆ యొక్క బండలో పెట్టి ఆ బండకు రాయిని అడ్డుగా వేయాలని అపవాది ప్రయత్నించాడు. బండకి ఎక్కువ శక్తి ఉంటుందా, రాయికి ఎక్కువ శక్తి ఉంటుందా చెప్పండి? ఇక్కడ మనము కూడా ఆత్మ సంబంధమైన విషయాలను అర్థం చేసుకొనకపోయినట్లయితే, క్రీస్తు ఎవరో, ఆయన శక్తి ఏమిటో మనము గ్రహించకపోయినట్లయితే, మన ఆత్మీయ జీవితంలో చాలాసార్లు అపవాది మన కంటి ముందు ఉంచినటువంటి అడ్డు రాళ్ళే పెద్దవని భయపడి మన ఆత్మీయ ప్రయాణమును ముగించేటువంటి పరిస్థితి ఉన్నది.
లోక సంబంధమైనటువంటి బండలో ఆత్మ సంబంధమైనటువంటి బండను ఉంచి వారు రాయిని అడ్డుగా వేయాలనుకున్నారు. అపవాది కూడా ఎప్పుడు విశ్వాసులను ఎలా వారి యొక్క ఆత్మీయ జీవితంలో అడ్డుకుంటాడంటే, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఇరికించి అడ్డురాళ్ళు వేస్తాడు. అంటే నీవు అక్కడే ఉండిపోవాలి, ఆ లోక సంబంధమైన విషయాలలోనే నీ ఆత్మ సంబంధమైన జీవితం నశించిపోవాలి. నీ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని బట్టి నీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో నీవిక ఎదగకుండా బయటికి రాకుండా అడ్డురాళ్ళను వేస్తూ ఉంటాడు. అయితే నీలో ఉంటున్నటువంటి క్రీస్తు ఎంత గొప్పవాడో, ఆయన ఎంత శక్తి కలిగినటువంటి వాడో నీవు అర్థం చేసుకోగలిగితే, నీవు తెలుసుకోగలిగితే, నీవు గ్రహించగలిగితే అసలు ఆ బండకు ఆ రాయి అడ్డవుతుందా అన్నటువంటి విషయాన్ని చాలా సులభంగా మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి 3 విధాలుగా అపవాది పునరుద్ధానుడైనటువంటి యేసును అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు. పునరుద్ధానుడైనటువంటి యేసును చూడకుండా అపవాది అడ్డురాళ్లను వేశాడు. అయితే ఆయన పునరుద్ధానుడై ఆయన బయటకు వచ్చాడు. ఎందుకు యేసు ప్రభువుల వారు పునరుద్ధానుడై బయటికి వచ్చారంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనములను మనము చూచినట్లయితే యేసు ప్రభువులు వారు అంటున్నారు, మీ హృదయములను కలవరపడనీయకుడి. ఇదిగో నేను చనిపోతాను, నన్ను సమాధిలో ఉంచుతారు. అయితే మీరు కలవరపడాల్సినటువంటి పనిలే. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. నేను ఇదిగో ఎక్కడికి వెళ్తున్నానంటే పరలోకమందున్న నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. నా తండ్రి ఇంట అనేకమైనటువంటి నివాస స్థలములున్నాయి. మీరు ఆ యొక్క స్థలములో నివసించున్నట్లుగా నేను అక్కడ మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేను తిరిగి వస్తాను. నేను ఏ విధంగా అయితే సమాధిలో నుండి బయటికి వచ్చానో, ఏ విధంగా నేను ఆ యొక్క కొండ మీద నుండి, ఒలీవల కొండ మీద నుండి పరలోకములోనికి నేను ఆరోహణమయ్యానో, అదే విధంగా నేను తిరిగి వస్తాను. ఎందుకంటే మీ కొరకు పరలోకంలో కడుతున్న నివాస స్థలములో మీరు నివసించడానికి. పునరుద్ధానుడైనటువంటి యేసు ఇప్పుడు నీ కొరకు పరలోకంలో ఏం చేస్తున్నాడంటే ఒక నివాస స్థలాన్ని కడుతూ ఉన్నాడు. అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి మనము ఏం చేయాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడంటే, అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 2వ అధ్యాయం 22వ వచనంలో అంటూ ఉన్నాడు, మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండుటకు కట్టబడుతూ ఉన్నారు. గమనించండి, పరలోకములోనికి అంటే పునరుద్ధానుడైనటువంటి యేసు పరలోకంలో నీ కొరకు ఒక నివాస స్థలాన్ని ఆయన ఏర్పాటు చేస్తూ ఉంటే, ఈ భూమి మీద ఉంటున్నటువంటి మనము, అంటే ఏ యేసు ప్రభు అయితే నా పాపముల కొరకు చనిపోయాడు, నన్ను పరిశుద్ధినిగా చేయడానికి ఆయన పునరుద్ధానుడై ఉన్నాడని నమ్ముతున్నారో వారు ఈ భూమి మీద ఏం చేయాలంటే దేవునికి నివాస స్థలముగా ఉండటానికి మనము కట్టబడాలి. మనము ఎక్కడ ఎలా కట్టబడుతూ ఉన్నాం అన్నటువంటి విషయాలను 3 విషయాలను క్లుప్తంగా ధ్యానించుకుందాం. ఎక్కడ కట్టబడుతున్నాం, మనము ఎలా మనల్ని మనము కట్టుకుంటూ ఉన్నాం. యేసు ప్రభువుల వారు కొండ మీద ప్రసంగం చేశారు. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయములలో ఒక విశ్వాసి అనగా యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో, వారు ఎలా ప్రార్థించాలో, ఎలా ప్రార్థన చేయకూడదో, ఎలా ఉపవాసం ఉండాలో, ఎలా ఉపవాసం ఉండకూడదో, ఎలా ధర్మం చేయాలో, ఎలా ధర్మము చేయకూడదో అన్నటువంటి అనేక విషయాలను బోధించినటువంటి తరువాత ఆయన అంటూ ఉన్నారు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమంటున్నటువంటి నా యొక్క తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకంలో ప్రవేశిస్తాడు. కాబట్టి మీరేం చేయాలంటే, అంటే పరలోకములో ఉన్నటువంటి తండ్రి చిత్తము ఏమిటంటే ఆయన అంటున్నాడు 7వ అధ్యాయం 23వ వచనము నుండి, కాబట్టి ఈ నా మాటలు విని
వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. బండ మీద తన ఇంటిని కట్టుకున్నటువంటి బుద్ధిమంతుల వలె మనము ఉండగలిగితేనే పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలుగుతాం. ఎక్కడ మనం కట్టుకుంటూ ఉన్నాం? ఆయనైతే నీ కొరకు పరలోకంలో ఒక నివాస స్థలాన్ని కడుతూ ఉన్నాడు. ఈ భూమి మీద నీవు దేవునికి నివాస స్థలముగా కట్టబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆయన ఏ విధంగా అయితే 2000 సంవత్సరముల క్రితము ఆ యొక్క సమాధిలో నుండి బయటికి వచ్చాడో, ఏ విధంగా 2000 సంవత్సరములు గతించిపోయిన నేటికి ప్రపంచమంతా యేసు సమాధి నుండి బయటికి వచ్చాడని ఒక ఈస్టర్ పండుగగా జరుపుకుంటూ ఉన్నారో, అదే విధంగా యేసు ప్రభువు వారు తిరిగి త్వరలో రానై ఉన్నాడు. హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరచండి. ఆ యేసు ప్రభువు ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూస్తారు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎవరిని తీసుకొని వెళ్తాడంటే, ఎవరైతే దేవునికి నివాస స్థలముగా వారి జీవితాల్లో కట్టుకున్నారో వారు నివసించున్నట్లుగా ఆయన వారిని తీసుకొని వెళ్తారు. మనము దేవునికి నివాస స్థలముగా కట్టబడుతున్నామా లేదా? ఇక్కడ దేవుడు అంటున్నాడు, బండ మీద కట్టబడినటువంటి ఇంటిని పోలి ఉండాలి. మీరు వాక్యాన్ని వినడం కాదు, చాలామంది క్రైస్తవులు నేడు వాక్యాన్ని వింటూ ఉన్నారు. మందిరంలో వింటూ ఉన్నారు, యూట్యూబ్లో వింటూ ఉన్నారు, కూడికలలో వింటూ ఉన్నారు. అనేక విధాలుగా క్రైస్తవులు నేడు వాక్యాన్ని వింటూ ఉన్నారు. దేవుని వాక్యము సర్వ సమృద్ధిగా నేడు మన తెలుగు రాష్ట్రాలలో వినిపించబడుతూ ఉన్నది. వినడం మంచిదే, వినాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అయితే యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, నా మాటలు విని వాటి ప్రకారం మీరు జీవించాలి. నా మాటలు విని ఆ వాక్య ప్రకారం జీవించకుండా ప్రభువా ప్రభువా అని నన్ను పిలిస్తే ప్రయోజనం లేదు. చాలామంది క్రైస్తవులు నేడు ప్రభువా ప్రభువా అని ప్రార్థించేటువంటి క్రైస్తవులుగా ఉన్నారు, కానీ వాక్య ప్రకారము జీవించేటువంటి క్రైస్తవులుగా లేరు. అయితే యేసు ప్రభువుల వారు తేల్చి చెప్తున్నారు, ఒకవేళ మీరు నా మాటలు విని వాటి చొప్పున చేయకపోయినట్లయితే ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనినటువంటి బుద్ధిహీనుని పోలి ఉంటారు మీరు. ఎందుకు బండ పైన కట్టుకోమంటూ ఉన్నాడంటే, దేవుడు బండ మీద కట్టబడినటువంటి ఇల్లు నిలబడుతుంది. ఆ బండ మీద కట్టబడినటువంటి ఇంటిలో దేవుడు ఆత్మస్వరూపిగా నివసిస్తాడు. ఎవరి జీవితాలలో అయితే దేవుడు ఆత్మస్వరూపిగా నివసిస్తాడో అట్టివారే పరలోకములో తనతో కూడా నివాసముండుటకు స్థలము ఏర్పరచబడినటువంటి వారు. ఎందుకు బండ మీద కట్టుకోమంటూ ఉన్నాడంటే, ఎందుకు బుద్ధిహీనుల వలె ఇసుక మీద కట్టుకోవద్దని యేసు ప్రభువుల వారు చెప్తూ ఉన్నారంటే, దాని తర్వాత ఆయన అంటూ ఉన్నారు, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. బండ మీద కట్టబడినటువంటి ఇంటి మీదకి వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టింది. అయితే అది బండ మీద కట్టబడినటువంటి ఇల్లు కనుక అది పడిపోలేదు, అది నిలువబడింది. ఆ వర్షానికి, ఆ వరదకు, ఆ గాలికి అది తట్టుకోగలిగింది. అయితే ఇసుక మీద కట్టబడినటువంటి ఇంటి మీదకి కూడా ఆ యొక్క వర్షం కురిసింది, వరదలు వచ్చాయి, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టింది, ఆ ఇల్లు కూలిపోయింది అని యేసు ప్రభువు వారు చెప్పారు. కూలిపోయే ఇంటిని కట్టుకుంటున్నావా, లేకపోతే నిలబడేటువంటి ఇంటిని కట్టుకుంటూ ఉన్నావా? పరిశీలన చేసుకోవాలి. అసలు నీ ఇంటిని నీవు ఎలా నిర్మించుకుంటూ ఉన్నావు? ఒక ఇల్లు కట్టాలి అంటే 5 ప్రధానమైనటువంటి వస్తువులు కావాలి. ఏమేం కావాలి ఒకసారి చెప్పండి. ఎంతమంది ఇల్లు కట్టుకున్నారు, ఎంతమంది ఇల్లు కడుతున్నారు, ఎంతమంది ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు ఒకసారి చేతి చూపించండి. ఎంతమంది ఇల్లు కట్టేశారు వారు చేతులు ఎత్తండి. ఎంతమంది ఇల్లు కడుతూ ఉన్నారు వాళ్ళు చేయెత్తండి. భవిష్యత్తులో మేము కూడా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం అన్నటువంటి వారు కూడా చేతులు ఎత్తండి. అందరూ కదా, కొంతమంది కట్టుకొని ఉంటారు, కొంతమంది కట్టుకుంటూ ఉంటారు, కొంతమంది కట్టుకోవాలనుకుంటూ ఉంటారు. కాబట్టి అందరూ చేతులు ఎత్తాల్సిందే.
అయితే ఇల్లు కట్టాలంటే 5 ప్రధానమైనటువంటి వస్తువులు కావాలి. అందులో మొదటిది ఏమిటి చెప్పండి? ఇల్లు కట్టాలంటే ఏం కావాలి? ఒక్కొరు కొద్దిగా గట్టిగా చెప్తే మీది వినిపిస్తుంది. వెరీ గుడ్. సార్ చెప్పారు. రాయి కావాలి, స్థలం కావాలి. వెరీ గుడ్. ఇంకా సిమెంట్ కావాలి. ఇంకా డబ్బులు కావాలి. ఇంకా ఏది? స్టీల్ కావాలి, ఐరన్ కావాలి, సిమెంట్ కావాలి, ఇసుక కావాలి. వెరీ గుడ్. ఇంకా మేస్త్రీలు కావాలి. అన్నీ చెప్తున్నారు కానీ ముఖ్యమైనది చెప్పడం లేదు మీరు. వెరీ గుడ్. వాటర్ కావాలి. ఇవన్నీ ఉన్నా వాటర్ లేకపోతే పని అవుతుందా? పని అవుతుంది. కాబట్టి 5 ప్రధానమైనటువంటి విషయాలు కావాలి. ఒకటి, రాళ్ళు కావాలి. ఈ యొక్క రాళ్లను మనము ఎక్కడ పొందుకోగలము అని మనం చూసినట్లయితే స్థలం కావాలి అని ఎవరో చెప్పారు ఇక్కడ బ్రదర్. ఆ స్థలము యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణే మన స్థలం. ఆ రక్షణలోనే, ఆ రక్షణ పైనే మన యొక్క ఆత్మీయ నివాస స్థలాన్ని కట్టుకోవాలి. సరే, రాళ్ళు కావాలి. ఈ రాళ్ళు ఎక్కడ దొరుకుతాయి అంటే అపవాది మనకు అడ్డుగా వేసే ప్రతి రాయిని మనం తీసుకొని మన ఇంటిని నిర్మించుకోవాలి. హల్లెలూయా. అడ్డురాళ్ళని చెప్పి మీరు అక్కడే ఆగిపోవద్దు. ఏదైతే అడ్డురాయిగా వేయబడిందో, ఏదైతే నీ ఆత్మీయ జీవితంలో ఒక అడ్డుగా అపవాది ఉపయోగిస్తూ ఉన్నాడో ఆ అడ్డురాయినే తీసుకొని నీవు ఆత్మీయ ఇంటిని కట్టుకోవడానికి ఉపయోగించాలి. రాళ్ళు లేవా? ఉన్నాయి. ఎన్నో అడ్డంకులు అపవాది మన జీవితంలోనికి తీసుకొని వస్తూ ఉంటాడు. గమనించండి, మీరు ప్రేయర్ చేయాలా లేకపోతే టీవీ చూడాలా అన్నటువంటి పరిస్థితి వస్తే చాలామంది ఏం చేస్తారంటే టీవీనే చూస్తారు, ప్రేయర్ని స్కిప్ చేస్తారు. ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళాలా లేకపోతే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలా అన్నటువంటి పరిస్థితి వస్తే చాలామంది మందిరానికి రాకుండా ఫ్రెండ్స్తోనే బయటికి వెళ్ళిపోయేదానికి ఇష్టపడతారు. అయితే ఇక్కడ మనం ఏమీ అర్థం చేసుకోవాలంటే ఒక అడ్డురాయిని అపవాది వేస్తున్నాడు. ఏమని? మందిరానికి వెళ్లకుండా, బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా ఒక అడ్డురాయిని అపవాది వేస్తున్నప్పుడు వెంటనే నీకేమర్థం అవ్వాలంటే ఆ రాయిని తీసుకొని నీవు తప్పకుండా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. అంటే నీవు ఆ విధమైనటువంటి ఎవరైనా అడ్డును కలిగించేటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు నీకు ఖచ్చితంగా అర్థం అవ్వాలి, లేదు ఈరోజు నేను తప్పకుండా ప్రార్థన చేయాలి, లేదు ఈరోజు నేను తప్పకుండా బైబిలే చదవాలి, లేదు ఈరోజు నేను తప్పకుండా దేవుని మందిరానికే వెళ్ళాలి అన్నటువంటి విషయము నీకు అర్థం అవ్వాలి. రెండవదిగా మనకు ఇసుక కావాలి. యేసు ప్రభులు వారు అంటూ ఉన్నారు, మీరు ఇసుక మీద కట్టుకోవద్దు. ఈ యొక్క ఇసుకను నేను ఈ ఇహ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదములతో పోల్చాలనుకుంటున్నాను. ఇహ సంబంధమైన దీవెన ఆశీర్వాదాలు ఏంటి? నాకు పెళ్లి కావాలి. ఎవరైనా ఉన్నారా పెళ్లి కావాలనుకునేటువంటి వారు? ఆ పెళ్ళి అయితే పిల్లలు పుట్టాలి. పిల్లలు పుట్టినాక వాళ్ళకి మంచి స్కూల్లో సీట్ రావాలి. మళ్ళీ వాళ్ళు ఎంసెట్ రాస్తే ఇప్పుడేంటి నీట్ కదా, నీట్ రాస్తే నీట్లో సీట్ రావాలి. వాళ్ళకి సీట్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి మంచి ఉద్యోగం రావాలి. ఉద్యోగం వచ్చినాక మళ్ళీ వాళ్ళకి పెళ్ళి కావాలి. వాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టాలి. ఇవన్నీ కూడా ఒక సైకిల్. మన జీవితంలో ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇహ సంబంధమైనటువంటి అవసరతలు, ఇహ సంబంధమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు మన జీవితంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేను దీన్ని ఇసుకతో పోల్చాలనుకుంటూ ఉన్నాను. ఇహ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు. చాలామంది క్రైస్తవులు బండైనటువంటి క్రీస్తు మీద వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోకుండా ఈ ఇహ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదముల మీద వారింటిని కట్టుకుంటూ ఉంటారు. దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు కాబట్టి నేను యేసు ప్రభువుని నమ్ముకున్నావు, బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు. అయితే ఇప్పుడు ఉద్యోగం తర్వాత నీకేం కావాలి? ప్రమోషన్ కావాలి. అక్కడికి ఆగిపోతావా? లేదు ప్రభా, ఆయనకి ప్రమోషన్ వచ్చింది, ఆమెకు వచ్చింది, నాకు ప్రమోషన్ కావాలి నాయనా అంటావు. ఇప్పుడు ప్రమోషన్ రాలేదు, ఏం చేస్తావు?
దేవుడు ఏం చేశాడండి? లేదంటే మీ పాస్టర్ గారి మీద కొంతమంది కోప్పడతారు, ఆయన సరిగ్గా ప్రార్థన చేయలేదు. ఎవరు? పాస్టర్ గారు, సైమన్ గారు సరిగ్గా ప్రార్థన చేయలేదు కాబట్టి మాకు ప్రమోషన్ రావడం లేదు. లేకపోతే చైర్మన్ గారు ఆ రోజు సాక్ష్యం చెప్పడానికి మాకు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మాకు ఆ యొక్క అవకాశం రాలేదు. అంటే ఎవరో ఒకరి మీద నెపం మోపుతాం, లేకపోతే దేవుని మీదే మోపుతాము. ఆ ప్రమోషన్ రాలేదు కాబట్టి ఇక చర్చికి రారు. పాస్టర్ ఫోన్ చేస్తేనో, సంఘ పెద్దలు ఫోన్ చేస్తేనో అప్పుడు చెప్తారు, ఏం చేశాడండి దేవుడు? అమ్మ, ఏం చేసేదేముంది? నీకు ఉద్యోగం లేకపోతే దేవుడు ఉద్యోగం ఇచ్చాడు కదా. అదేముందండి, అందరికి వచ్చింది ప్రమోషన్ కదా కావాల్సింది. ఉద్యోగం వస్తే ఏముంది? ఖర్చులు పెరిగిపోతున్నాయి, ప్రమోషన్ రాలే. అక్కడ విశ్వాస జీవితంలో వెనక్కి వెళ్ళిపోతారు. పెళ్లి చేసుకున్నారు, మా దేవుడు ఎంతో అద్భుతంగా చేశాడండి. దేవుడు అద్భుతంగా రిబ్కా లాంటి భార్యని ఇచ్చాడు, ఇస్సాకు లాంటి భర్తని ఇచ్చాడు. ఎప్పుడు? పెళ్ళైన వారం రోజుల తర్వాత ఆ పెళ్లి సంబంధం చూసిన వాళ్ళని తిట్టుకోవడం. వాడు చేసిన పనే, ఆమె చేసిన పనే మంచిదని చెప్పారు, మంచోడని చెప్పాడు, నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు. నువ్వే కదా ఒప్పుకునింది. అయ్యా, దేవుడు ఇచ్చినటువంటి సంబంధం, దేవుడు నడిపించింది, దేవుడు చూపించింది. సమస్యలు వచ్చే కాడికి దేవుని మీదే తిరగబడుతున్నావు. ఇసుక మీద కట్టబడిన ఇల్లు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ జీవితాలలో తప్పకుండా వాన కురుస్తుంది, సమస్యలు వస్తాయి, వరదలు వస్తాయి, ఇరుకులు ఇబ్బందులు వస్తాయి, గాలి విసిరి మీ ఇంటిని కొడుతుంది, తప్పకుండా కొడుతుంది. ఎందుకు ఇవన్నీ కావాలో తెలుసా? ఇవన్నీ లేకపోతే ఇంటికి క్యూరింగ్ ఉండదండి. ఏముండదు? క్యూరింగ్ ఉండదు. ఇప్పుడు ఈ మందిరాన్ని కట్టారు, ఎన్ని సంవత్సరాలైందో తెలియదు నాకు కట్టి. ఇది కట్టినప్పుడు తప్పకుండా ఈ యొక్క మందిరానికి నీళ్లు పట్టడానికి ఎవరో ఒక వ్యక్తినైనా మీరు పెట్టే ఉంటారు. ఏమండి, చైర్మన్ గారు పెట్టారు కదా, నీళ్లు పట్టడానికి, కట్టడానికి కాదు. కట్టేవాడు కట్టాడు, ఆయనకి డబ్బులు ఇచ్చారు, అయిపోయింది. అయితే నీళ్లు పట్టడానికి ఒక వ్యక్తినో ఇద్దరునో ఖచ్చితంగా పెట్టి ఉంటారు. ఎందుకంటే నీళ్లు లేకపోతే ఇది నిలబడదు. నీళ్లు కావాలి, క్యూరింగ్ కావాలి. కట్టినటువంటి కట్టడము చీలకుండా స్థిరంగా బలంగా ఉండాలంటే ఆ యొక్క ఇంటి మీదకి, కట్టడం మీదకి నీళ్లు రావాలి. ఎందుకు దేవుడు నీళ్ళని కురిపిస్తున్నాడంటే, ఎందుకు దేవుడు వరదను పంపిస్తూ ఉన్నాడంటే, ఎందుకు దేవుడు గాలిని విసిరి ఆ ఇంటి మీదకి పంపుతూ ఉన్నాడంటే, ఆ ఇంటికి కావలసినటువంటి నీరు ఆ ఇంటికి అనుగ్రహించడానికి. నీవు అపవాది నీ పైన వేసినటువంటి రాళ్లను, నీకు అడ్డు వేసినటువంటి రాళ్లను ఉపయోగించి క్రీస్తు అన్నటువంటి బండ మీద కట్టుకున్నావా? లేకపోతే ఏదో దీవెన ఆశీర్వాదమని నీవు ఇసుక మీద కట్టుకున్నావో? నీవు తెలుసుకోవడానికి, దేవుడు తెలుసుకోవడానికి కాదు. దేవునికి తెలుసు నీవు ఇసుక మీద కట్టుకుంటున్నావని, దేవునికి తెలుసు నీవు బండ మీద కట్టుకుంటున్నావని. అయితే నీవు అనుకుంటున్నావు, నేను ఇసుక మీద కట్టుకుంటున్నా, బండ మీద కట్టుకుంటున్నానని. అమ్మా, నీవు కట్టుకుంటున్నటువంటిది బండ మీద కాదు తల్లి, ఇసుక మీద. అందుకే ఇదిగో ఈ వరదలో నీ ఇల్లు కూలిపోతుంది. ఈ గాలి వీచినప్పుడు ఎందుకు నీ యొక్క ఇల్లు కదులుతుందంటే నీవు ఇసుక మీద కట్టుకున్నావు. ఇసుక మీద కాదు, నీవు వాక్యమైనటువంటి బండ మీద, క్రీస్తు అయినటువంటి బండ మీద కట్టుకోవాలి. ఎందుకంటే నీవు ఆ బండ మీద కట్టుకోగలిగితే అపవాది అనేకమైనటువంటి బండలను కూడా ఉపయోగించి నిన్ను బంధించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ యేసును ఈ లోక సంబంధమైనటువంటి బండలో తొలిపించినటువంటి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి క్రీస్తు అయినటువంటి బండను ఆ బండలో పెట్టారు. అయితే ఆయన ఆత్మ సంబంధమైనటువంటి బండ కాబట్టి ఆయన ఆ బండ నుండి, ఆ బండలో తొలిపించినటువంటి సమాధి నుండి బయటికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి నీవు బండ మీద కట్టబడగలిగితే అపవాది నిన్ను ఎలాంటి బంధకములలో పెట్టినా, కొంతమంది అంటుంటారు చేతబడి చేశారండి, కొంతమంది అంటుంటారు దురాత్మ శక్తులు మా యొక్క ఇంట్లో పనిచేస్తూ ఉన్నాయి. అయితే ఏ శక్తి కూడా ఈ దేవుని వాక్యము కంటే శక్తి కలిగినటువంటిది కాదు. హల్లెలూయా. కాబట్టి మీరు బండ మీద కట్టబడాలి. దాని తర్వాత మనం ఇప్పుడు ఇసుకను చూసాము, రాయిని చూసాము, ఇంకేమై ఐరన్, ఇనుము కావాలి.
ఈ యొక్క ఇనుమును నేను ప్రార్థనతో పోల్చాలనుకుంటున్నాను. ప్రార్థన చేయండి. మీరు ఎలా ప్రార్థన చేయాలో యేసు ప్రభువులు వారు నేర్పించారు. కొంతమంది ప్రార్థనలు తుప్పు పట్టినటువంటి ఇనుములాగా ఉంటాయి. దాంతో గడితే స్లాబ్ ఉంటుందా? ఆ స్లాబ్ నిలబడదు. కొంతమంది ప్రార్థనలు తుప్పు పట్టిపోయాయి. అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రార్థనలు. అంటే వారు చేస్తున్నటువంటి వ్యభిచారం బయట తెలియకుండా ప్రార్థన చేస్తారు. ప్రభా నాయన, నేను చేస్తున్న ఈ తప్పు నీకు తెలుసు, నేను బలహీనుణ్ణి. కాకపోతే ఈ వ్యభిచార జీవితం బయటికి తెలియకుండా సహాయం చేస్తాడండి దేవుడు? దానికి సహాయం చేస్తాడా? నువ్వు చేసేటువంటి మోసం బయటపడకుండా, నీవు చెప్పేటువంటి అబద్ధాలు తెలియకుండా ఉండాలని, నీవు పాపంలో ఉంటూ నీ పాపము తెలియకుండా ఉండాలని, రహస్యంగానే నీవు పాపంలో బ్రతకాలని ప్రార్థన చేస్తున్నావే, అవన్నీ కూడా తుప్పు పట్టినటువంటి ప్రార్థనలు. అందుకే యేసు ప్రభువుల వారు మీరు ఎలా ప్రార్థించాలో, అన్యజనులు ఎలా ప్రార్థిస్తున్నారో ఆ కొండ మీద ప్రసంగంలో తెలియజేస్తూ ఆయన అంటున్నాడు, ఇసుక మీద కాదు బండ మీద కట్టుకోండి. రాళ్ళు, ఇసుక, ఇనుము, ఇప్పుడు సిమెంట్ కావాలి. ఈ యొక్క సిమెంటును నేను దేవుణ్ణి స్తుతించే దానితో పోల్చాలనుకుంటున్నాను. నీవు బండ మీద దేవునికి నివాస స్థలముగా కట్టబడాలి అంటే నీ జీవితంలో నీవు ప్రార్థించేటువంటి వ్యక్తివిగానే కాదు, నీవు దేవుణ్ణి స్తుతించేటువంటి వ్యక్తివిగా కూడా ఉండాలి. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు కేవలం ప్రార్థనే చేస్తారు. అది కావాలా, ఇది కావాలా, ఇదే కానీ దేవుణ్ణి స్తుతించేటువంటి అనుభవం వారికి లే. నీవు దేవుణ్ణి స్తుతించేటువంటి అనుభవంలోనికి రావాలి. దేవుణ్ణి నీవు స్తుతించగలిగితే అది సిమెంట్ లాగా నీవు కడుతున్నటువంటి ఇంటికి పట్టునిస్తుంది. సిమెంట్ లేకుండా ఇసుకను ఎక్కువ కలిపేస్తారు కొంతమంది. అప్పుడేమవుతుంది? బిల్డింగ్కి పట్టు ఉండదు. ఇసుక, సిమెంట్ రెండు కావాలి. దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇహ సంబంధంగా దీవిస్తాడు, ఆత్మ సంబంధంగా కూడా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇవి రెండూ కావాలి. అన్నీ సమానంగా అవసరమైనంతగా మనం వేసినట్లయితే మన జీవితంలో మనము ఖచ్చితంగా చక్కగా నిలువబడేటువంటి స్థితిలో మనం ఉంటాం. 5 విషయాలు. రాళ్ళు కావాలి. చాలా రాళ్ళు అపవాది ఆల్రెడీ మన ముందు వేశాడు. వాటిని తీసుకుందాం. క్రీస్తు అన్నటువంటి బండ మీద కట్టుకుందాం. ఇసుక అన్నటువంటి దీవెన ఆశీర్వాదాలు కావాలి, కానీ వాటి మీద కాదు, బండ మీద మన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం. ప్రార్థన అన్నటువంటి ఇనుమును ఉపయోగిద్దాం. సిమెంట్ అన్నటువంటి స్తుతిని మనము మన ఆత్మీయ జీవితంలో కలిగి ఉందాం. ఇవన్నీ కూడా సరిగ్గా కట్టబడ్డానికి అవసరమైనటువంటి నీటిని దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆయన ఎలా అనుగ్రహిస్తాడంటే ఆయన బండను చీల్చి ఆ బండలో నుండి ఇశ్రాయేలీయుల యొక్క దప్పికను తీర్చాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచు. ఎప్పుడైతే నీ జీవితంలో క్రీస్తు అన్నటువంటి బండ పైన అపవాది నీకు అడ్డుగా వేస్తున్నటువంటి రాళ్లను తీసుకొని ప్రార్థన అన్నటువంటి ఇనుముతో, స్తుతి అన్నటువంటి సిమెంటుతో, ఇసుక అన్నటువంటి దేవుని దీవెన ఆశీర్వాదములతో నీ ఇంటిని నిర్మించుకోవాలని నీవు ఆశిస్తావో, ఎదురు చూస్తావో, ఇష్టపడతావో, ఆ ఇంటిలోనికి దేవుడు వచ్చి నివసిస్తాడు. నీ ఇంటిలో, నీ హృదయంలో, నీ జీవితంలో యేసు ఉన్నాడా? ఎక్కడ వెతుకుతున్నావు క్రీస్తును? వారు ఖాళీ సమాధిలో వెతుకుతూ ఉన్నారు. క్రీస్తు అక్కడ లేడు. ఎక్కడ వెతుకుతున్నావు నీవు క్రీస్తును? నీ హృదయంలో క్రీస్తున్నాడా? నీ ఆత్మీయ జీవితంలో క్రీస్తున్నాడా? క్రీస్తు లేకపోతే నీవు బండ మీద కట్టుకోవాలి. రాళ్ళు చాలా నీ ఎదురుగా అపవాది వేశాడు. తీసుకో, వాటిని కట్టుకో. ప్రార్థన అన్నటువంటి ఇనుమును తీసుకో, స్తుతి అన్నటువంటి సిమెంట్ను తీసుకో. ఇదివరకే దేవుని జీవితంలో ఎన్నో దీవెన ఆశీర్వాదములను ఇచ్చాడు. ఆ దీవెన ఆశీర్వాదములైనటువంటి ఇసుకను తీసుకో. ఖచ్చితంగా ఆయన బండలో నుండి నీటిని పంపిస్తాడు. వాటితో కట్టుకో. ఆయన గాలిని పంపిస్తాడు, ఆయన వానను కురిపిస్తాడు, ఆయన వరదను పంపిస్తాడు. అవసరమైన క్యూరింగ్ ఆయన చేస్తాడు. ఎంతగా క్యూరింగ్ అయితే ఆ బిల్డింగ్ అంత గట్టిగా నిలబడుతుంది. వరదలో కూలిపోతున్నావా? వానకు కొట్టుకొని పోతున్నావా? గాలికి పడిపోతున్నావా? అయ్యో క్రీస్తు లేడే నీ జీవితంలో. ఎందుకు లేడో తెలుసా? బండ మీద నీ ఇంటిని కట్టుకోవడం లేదు.
చివరిగా 2 విషయాలు చెప్తాను. నేడు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు ఎలాంటి స్థితిలో ఉన్నారు అంటే 2 విషయాలు. బండ మీద గుర్రము పరుగెత్తునా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. చూడండి, ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. గుర్రములు బండ మీద పరుగెత్తునా. చాలు, గుర్రములు బండ మీద పరిగెత్తుతాయి. చెప్పండి, గుర్రము పరిగెత్తేటప్పుడు దుమ్ము ఎంతగా వస్తుందో తెలుసా మీకు? ఒకవేళ గ్రౌండ్ మీద అది పరిగెత్తితే అసలు మనం అక్కడ నిలబడుకోలేము, ఎందుకంటే అంత బలముగా అవి అడుగులు వేస్తాయి. కాబట్టి బండ మీద వాటికి గ్రిప్ ఉండదు, కాబట్టి అవి పరిగెత్తలేవు. నేడు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే బండ మీద ఇంటిని కట్టుకోవాలని దేవుడు చెప్తుంటే బండ మీద గుర్రములలాగున్నారు. గుర్రము 2 విషయాలకు సాదృశ్యంగా ఉన్నది. ఒకటి, అందానికి. చాలామంది క్రైస్తవులు తమ ఇంటిని, అనగా ఆత్మ సంబంధమైనటువంటి ఇంటిని అందంగా అలంకరించుకోవడం పక్కన పెట్టి వాళ్ళ యొక్క ముఖాన్ని అందంగా అలంకరించుకునే విషయంలో బిజీగా ఉన్నారు. అంటే బాహ్య సంబంధమైనటువంటి అందానికి ప్రాముఖ్యతనిచ్చి ఆత్మ సంబంధమైనటువంటి అందానికి మనము ప్రాముఖ్యతను ఇవ్వలేకపోతున్నాం. ఒకవేళ నీవు బండ అనగా క్రీస్తుని తెలుసుకున్నావు, క్రీస్తుని కొరకు జన్మించాడని క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నావు, క్రీస్తుని కొరకు చనిపోయాడని గుడ్ ఫ్రైడే నందు ఉపవాసం ఉంటూ ఉన్నావు, అయితే క్రీస్తు పునరుద్ధానుడయ్యాడని నీవు అర్థం చేసుకుంటే ఆ బండ మీద గుర్రములాగా కాదు. ఆత్మీయ జీవితంలో నీ అంధము, పై స్వరూపము దేవుడు లెక్క పెట్టాడు. ఆత్మీయ జీవితంలో అంధము మోసకరమైనటువంటిదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన నీ హృదయ అంతరంగములో చూచేటువంటి దేవుడు. కాబట్టి నీవు పైన పెట్టేటువంటి శ్రద్ధ కంటే ముఖాన్ని 10 సార్లు కడుగుతావు కదా. ఎప్పుడైనా నీ ఆత్మీయ జీవితాన్ని కడుక్కున్నావా? వాక్యాన్ని వింటున్నారే మీరు, వాక్యాన్ని చదువుతూ ఉన్నారే, ఎప్పుడైనా వాక్య ప్రకారం మీ జీవితాలను సరి చేసుకున్నారా, కడుక్కున్నారా? అపోస్తులైన పౌలు అంటున్నారు, మీరు వాక్యముతో ఉదక స్నానము చేయబడాలి, మీరు పవిత్రపరచబడాలి. సంఘమైనటువంటిది నిష్కలంకమైనటువంటి సంఘముగా, నిర్దోషమైనటువంటి సంఘముగా, ఆ సంఘములో ఎలాంటి ముడత లేకుండా పరిశుద్ధమైనటువంటి సంఘముగా ఉండుటకే క్రీస్తు తన్ను తాను సంఘము కొరకు అప్పగించుకున్నాడు. ఆయన ఎందుకు శిలువలో చనిపోయాడంటే ఆయన సంఘమైనటువంటి నీవు, ఆయనకు నివాస స్థలముగా కట్టబడుతున్నటువంటి నీవు పరిశుద్ధంగా, పవిత్రంగా, ఎలాంటి కల్మషము, ఎలాంటి మచ్చ నీలో కనిపించకుండా ఉండాలని. ముఖం మీద మచ్చ పడితే వెన్నే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నావు, మచ్చపోవాలని క్రీములు పూసేస్తున్నావే. నీ ఆత్మీయ జీవితము పాపము, దుష్టత్వము, ఈ లోక సంబంధమైనటువంటి భోగములు అన్నటువంటి వాటి వలన ఎన్ని మచ్చలు వచ్చాయో తెలుసా నీ ఆత్మీయ జీవితంలో? ఆయన వాక్యంతో కడుక్కో, ఆయన వాక్యంతో శుద్ధి చేసుకో. బండ మీద గుర్రం కాదు. రెండవదిగా, గుర్రము బలానికి సాదృశ్యం. చాలామంది క్రైస్తవులు అనుకుంటూ ఉన్నారు, నేను యేసు ప్రభువుని నమ్ముకొనక ముందు నాకు పెళ్లి కాలేదు, యేసు ప్రభువుని నమ్ముకున్నాను, పెళ్లి అయిపోయింది. యేసు ప్రభువుని నమ్ముకోక ముందు నాకు పిల్లలు లేరు, యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నాకు పిల్లలు వచ్చారు. నాకు ఇల్లు ఉండేది కాదు, ఇప్పుడు ఇల్లు వచ్చింది. నాకు కారు ఉండేది కాదు, ఇప్పుడు కారు వచ్చింది అనుకుంటూ ఉన్నారు. మంచిదే, దేవుడు మన అవసరతలు తీరుస్తాడు. హల్లెలూయా. ఆయన చెయ్యడని నేను చెప్పడం లేదు. అయితే ఆయన ఎందుకు చేస్తూ ఉన్నాడు వాటినంటే మనము ఆయనకు మరింత దగ్గరగా జీవించడానికి. ఆయన చేశాడు కాబట్టి ఇక ఆయన్ని వదిలిపెట్టడానికి కాదు. చాలామంది క్రైస్తవులు మేము దీవించబడ్డాం, ఆశీర్వదించబడ్డాం, దేని కొరకైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చామో అవి జరిగిపోయాయి కాబట్టి ఇక మాకు యేసు ప్రభు అవసరం లేదు అన్నట్లుగా ఉండిపోతూ ఉన్నారు. ప్రార్థన చేయడం లేదు, బైబిల్ చదవడం లేదు, సంఘానికి రావడం లేదు, మరలా లోకంతో కలిసిపోయారు. ఆయన మీకే కాదు అందరి మీద ఆయన కృప చూపుతున్నాడు. హల్లెలూయా. మంచివారి మీద, చెడ్డవారి మీద ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు. నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద ఆయన సూర్యుని ఉదయింపజేస్తూ ఉన్నాడు. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళకే కాదు, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. యేసుప్రభుని నమ్ముకున్న వారికే కాదు, రాని వాళ్ళకి ప్రమోషన్లు వస్తున్నాయి. వారు ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు, వారికి
కార్లు వస్తున్నాయి, అన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు వాటిని బట్టి నేనేదో దేవునిలో ఉన్నానని భ్రమపడద్దు. కొంతమంది క్రైస్తవులు బండ మీద గుర్రాల్లాగా ఉంటే అందానికి, బలానికి, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకు ప్రాముఖ్యతనిస్తూ మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, యేసు ప్రభు వాక్య ప్రకారం జీవిస్తున్నాం అనుకునేటువంటి వారైతే, ఇంకొంతమంది బండ మీద సర్పములు అంటోళ్ళు. సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే 30వ అధ్యాయం 18 వచనం నుండి మనం చూసినట్లయితే ఇక్కడ జ్ఞాని అంటున్నాడు, నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. ఏంటివి అంటే అందులో ఒక విషయం ఆయన అంటున్నాడు, బండ మీద సర్పము జాడ. ఆ సర్పానికి కాళ్ళు ఉండవు. ఆ బండ మీద అది ఎలా నడుస్తుంది, ఎలా దాన్ని గ్రిప్పు కలుగుతుంది అన్నటువంటిది ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాడు. బండ మీద సర్పము 2 విషయాలకు సాదృశ్యమై ఉన్నది. ఒకటి, సర్పములో విషమున్నది, ఆ విషము పాపానికి సాదృశ్యం. చాలామంది క్రైస్తవులు క్రీస్తును తెలుసుకున్నారు, క్రీస్తు యొక్క జన్మను, మరణమును వారు అంగీకరిస్తూ ఉన్నారు, పునరుద్ధానమును కూడా వారు తెలుసుకున్నారు. కానీ పునరుద్ధానుడైన యేసు వలె వారు జీవించలేకపోతున్నారు. ఇంకా పాపంలోనే బ్రతుకుతూ ఉన్నారు. చాలామంది యవనస్తులు అక్కడ ఉన్నారు, పాపం చేత పట్టబడ్డారు, పాపంలోనే బ్రతుకుతూ ఉన్నారు. చాలామంది లోకంలో యేసును తెలుసుకొని కూడా వారు చెడు దృశ్యాలు చూచేటువంటి పాపానికి బానిసలైపోయారు. బండ మీద సర్పములాగుండిపోతూ ఉన్నారు. ఒకవేళ ఇంకా నీ జీవితంలో నీవు పాపంలోనే బ్రతుకుతూ ఉంటే, ఈస్టర్కి కొత్త బట్టలు వేసుకున్నావేమో అయినా ఇంకా పాపంలో బ్రతుకుతూ ఉంటే, గుడ్ ఫ్రైడేకి ఉపవాసం ఉన్నావేమో ఇంకా పాపంలోనే బ్రతుకుతూ ఉంటే, క్రిస్మస్ను ఆచరిస్తూ ఉన్నావేమో ఇంకా నీవు పాపంలోనే బ్రతుకుతూ ఉంటే, నీ పేరు క్రైస్తవ పేరేమో ఇంకా నీవు పాపంలోనే బ్రతుకుతూ ఉంటే, మీ యొక్క తండ్రి, మీ యొక్క తాత, మీ పెదనాన్న, మీ చిన్ననాన్న వీరు సేవకులని చెప్పుకుంటూ ఇంకా నీవు పాపంలోనే ఉన్నావేమో, అయితే నీ జీవితము బండ మీద ఉన్నటువంటి సర్పంలాగా ఉన్నది. ఆయన ఎందుకు పునరుద్ధానుడయ్యాడంటే బండ మీద నీవు ఒక సర్పముగా ఉండాలని కాదు, బండ మీద ఇంటిగా నీవు కట్టబడాలి. ఆ ఇంటిలో క్రీస్తు దేవుడు పరిశుద్ధాత్మ నివాసము చేయాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. రెండవదిగా, సర్పము దేనికి సాదృశ్యం అంటే అది మోసం చేస్తుంది. సింహము, పులి, ఎలుగుబంటు లేకపోతే ఏనుగు ఇవన్నీ కూడా చూడ్డానికి భయంకరమైన జీవుల్లా కనిపిస్తాయి. అయితే పాము చూడ్డానికి చాలా నెమ్మదిగా, స్మూత్గా, సాఫ్ట్గా కనిపిస్తుంది. అయితే చాలా మోసం చేస్తుంది, అందులో విషయం ఉన్నది. చాలామంది క్రైస్తవులు నేడు దేవుణ్ణి మోసం చేస్తున్నటువంటి వారు కొంతమంది అయితే, భార్యను మోసం చేస్తున్నటువంటి భర్తలు ఉన్నారు, భర్తలను మోసం చేస్తున్నటువంటి భార్యలు ఉన్నారు, పిల్లలను మోసం చేస్తున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులను మోసం చేస్తున్నటువంటి పిల్లలు ఉన్నారు, దేవుని మందిరాన్ని మోసం చేస్తున్నటువంటి సంఘ పెద్దలు ఉన్నారు నేడు క్రైస్తవ సమాజంలో. ఒకవేళ అలాంటి స్థితి నీదైతే పునరుద్ధానుడైనటువంటి యేసు నీలో లేడని నీవు గుర్తించాలి. యేసును నీలో సమాధి చేశావు. ఆయన సమాధిలో ఉండడానికి ఇష్టపడేటువంటి దేవుడు కాదు, ఆయన సజీవుడు. ఆయన బయటకు రావాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన బయటకు వచ్చి ఒక బండగా నీ జీవితంలో ఉండి, ఆ బండ మీద నీవు ఆయన కొరకు ఒక ఇంటిగా నిర్మించబడాలని దేవుడు కోరుతున్నాడు. ఆ ఇంటిలో ఆయన నివాసం ఉండాలని కోరుతున్నాడు. గుర్రం మీద ఆయన ఉండటానికి ఇష్టపడడం లేదు. అవసరమైతే ఆయన గాడిదను ఎన్నుకున్నాడు. మీరు మొన్న ఆ యొక్క పామ్ సండే రోజు వర్తమానం విని ఉంటారు. ఆయన గుర్రాన్ని ఎన్నుకోలేదు, ఆయన గాడిదను ఎన్నుకున్నాడు. వస్తాడు ఆయన గుర్రం మీద తిరిగి రెండవసారి వచ్చినప్పుడు. అయితే ఆయన ఈ భూమి మీద నీవు కట్టుకుంటున్నటువంటి ఇంటిలో ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు. బండ మీద సర్పంలాగున్నావా? ఈరోజు తీర్మానం చేయి, నాలో ఉన్న పాపాన్ని నేను విడిచిపెడతాను, నాలో ఉన్నటువంటి మోసకరమైన జీవితాన్ని నేను విడిచిపెడతాను. కొంతమంది యవనస్తులు ఉన్నారు ఇక్కడ, తల్లిదండ్రులు ఎంతో కష్టం చేసి వారికి ప్రతి నెల డబ్బు పంపిస్తూ ఇంకొక ఊరిలో వారిని చదివిస్తూ ఉంటే, కొంతమంది స్కూళ్ళకు వెళ్లకుండా, కాలేజీలకు వెళ్లకుండా చెడు స్నేహాలు చేస్తూ, సినిమాలు చూస్తూ, షికార్లు కొట్టుకుంటూ, క్లాసులకు వెళ్లకుండా తమ జీవితాలను నాశనం చేసుకున్నటువంటి వారు ఉన్నారా? అలాంటి వారు ఉంటే
అలాంటి వారి మాటలు యూట్యూబ్లో వింటూ ఉంటే నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. నీవు ఇంటిగా కట్టబడాలి. దానికి అవసరమైనటువంటి రాళ్ళు, ఇసుక, ఇనుము, సిమెంటు, నీళ్లు అన్నీ దేవుడు నీ జీవితంలో సమకూర్చాడు. ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ, నువ్వు చేయాల్సినటువంటి పనల్లా ఏంటంటే వాటిని తీసుకొని కట్టుకోవడమే. అంటే నీవు దేవునికి సమయాన్ని ఇవ్వాలి, దేవునితో నీవు సమయాన్ని గడపాలి. నీ జీవితంలో ఒక తీర్మానం చేయాలి. నేను ప్రతిరోజు దేవునితో ఇంత సమయాన్ని గడుపుతాను, దేవుణ్ణి స్తుతిస్తాను, దేవుణ్ణి ప్రార్థిస్తాను, దేవుని వాక్యాన్ని చదువుతాను, ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని నేను కట్టుకుంటానని తీర్మానం చేయగలిగితే నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలుగుతావు. కట్టుకుంటే ఆయన ఆత్మ స్వరూపిగా నీలోనికి వచ్చి నివాసం ఉంటాడు. ఆయన నీలో ఉంటే ఆయన తిరిగి వస్తాడు. ఆయన రాకడకు ముందు ఆయన చెప్పినటువంటి సూచనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆయన తప్పకుండా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నీవు ఆయనతో ఎత్తబడాలంటే ఆయన ఆత్మ, క్రీస్తు దేవుడు నీలో, నీ హృదయంలో, నీ జీవితంలో, నీ ఇంట్లో ఉన్నాడా అని చూస్తాడు. ఉన్నవారు ఎత్తబడతారు, లేనివారు విడిచిపెట్టబడతారు. ఉన్నవారు ఆయనతో పరలోకంలోనికి వెళితే, లేనివారు ఈ యొక్క భూమి మీద విడిచిపెట్టబడతారు, నరకములో పడద్రోయబడతారని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది. ఆ నరకపు శిక్ష నుండి నిన్ను తప్పించడానికే ఆయన పునరుద్ధానుడయ్యాడు. నీవు బంధించబడ్డావు, నరకంలో పడద్రోయబడ్డం దేవునికి ఇష్టం లే. అందుకే ఆయన బయటకు వచ్చాడు, నిన్ను బయటకు తీసుకొని రావాలని ఇష్టపడుతున్నాడు. పాపం నుండి ఇష్టపడతావా? ఈరోజు నీ జీవితంలో సమాధి అన్నటువంటి పాపం నుండి బయటికి రావడానికి దేవుడు అడ్డు రాళ్లను తొలగిస్తాడు. తీసుకుంటావా? రాళ్లను కట్టుకుంటావా నీ ఆత్మీయ జీవితాన్ని? నీవు ఏ జాబితాలో ఉన్నావు? రాయిని అడ్డు వేస్తున్న వాని జాబితాలో ఉన్నావా? రాయిని అడ్డుగా తీసివేసుకొని కట్టుకుంటున్నటువంటి జాబితాలో ఉంటూ ఉన్నావా? రాయిని అడ్డుగా వేసేవాడు అపవాది, రాయి అడ్డు లేకుండా చేసేటువంటి వాడు దేవుడు. ఆ అడ్డు వేసిన రాళ్లను ఇంటిగా కట్టుకునేటువంటి వాడే దేవుని సంబంధి. మనందరము కూడా ఈ యొక్క పునరుద్ధాన దినమందు ఆయన కొరకు ఒక ఇంటిగా కట్టబడేటువంటి కృపను దేవుడు తన వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయునుగాక.